హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింతాడాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ రొయ్యలు గోంగూర. రొయ్యలు గోంగూర కూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. చాలామంది చాలా ఇష్టంగా తినేటువంటి రెసిపీస్లో ఇది ఒకటి. మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక పాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసి ఆ నూనెలో వేసి కలుపుకోవాలి మగ్గేంత వరకు. ఇలా కలుపుతూ ఉండగా మరో పక్క మరో స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకొని అందులో మనం గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకొని గోంగూర కూడా కలుపుకోవాలి. ఈ పక్కన మనం ఉల్లిపాయలు కలుపుతున్నాగా ఆ ఉల్లిపాయలు కూడా మాడిపోకుండా మగ్గేంత వరకు కలపాలి. గోంగూరను కూడా మనం ఆ పాన్కి అంటుకుపోకుండా మాడిపోకుండా గోంగూరను కూడా ఒకసారి 2 సార్లు కలుపుకోవాలి. మరి ఈ పక్కన ఉన్నటువంటి పాన్లో ఉల్లిపాయలు కూడా మనం లైట్గా మగ్గేంత వరకు కలుపుకొని గోంగూర కూడా మరి గోంగూరలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చి ఉడుకుతూ ఉంది. ఈలోగా మనం ఉల్లిపాయల్లో కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యలు మనం వేసుకోవాలి. రొయ్యలు వేసుకొని బాగా కలపాలి. రొయ్యలు మగ్గడానికి మరి వాటిని విడిచిపెట్టి ఈలోగా పక్కన ఉన్నటువంటి పాన్లో గోంగూర చూడండి ఉడుకుతుంది. ఇంకా ఆకులుగా ఉన్నాయి. ఈలోగా అందులో మనం టమాటోలు కట్ చేసి టమాటో వేసుకోవాలి. ఇప్పుడు టమాటో గోంగూర అన్నీ కూడా మెత్తగా పేస్ట్లాగా అయ్యేంత వరకు వాటిని ఉడకనివ్వాలి. ఈలోగా రొయ్యలు కూడా మనం రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి అవి మగ్గేంత వరకు చూడాలి. ఇప్పుడు చూడండి గోంగూర కూడా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు గోంగూరలో కారం ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా గోంగూర ఉడుకుతూ ఉంది. ఈలోగా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. గోంగూరలో వాటర్ వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది కాబట్టి ఒక 3-4 నిమిషాలు మూత పెట్టాలి. ఇప్పుడు రొయ్యలు కూడా వాటర్ కూడా వచ్చి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి రొయ్యలు కూడా ఉడుకుతున్నాయి. ఇప్పుడు రొయ్యలు కూడా మూత పెట్టినట్లయితే మనం 3-4 నిమిషాల తర్వాత చూసినట్లయితే తీసి కారము ఉప్పు అందులో కూడా వేయాలి. ఇంకా కూర రుచిగా ఉండాలంటే అందులో కూడా కారం ఉప్పు వేయాలి. అలాగే జీలకర్ర పొడి పసుపు కూడా వేసుకొని ఇప్పుడు రొయ్యల్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత అందులో కూడా తగినన్ని కొద్దిగా నీళ్ళు వేస్తే త్వరగా ఉడుకుతాయి కాబట్టి ఈ విధంగా నీళ్ళు వేసి కలిపిన తర్వాత ఈసారి మూత పెట్టాలి. ఇప్పుడు ఒక 5-6 నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే గోంగూర అంతా కూడా చూడండి బాగా ఉడికిపోయే ఆకులు అన్నీ కూడా టమాటాలు ఉడికిపోయాయి బాగా. ఇప్పుడు రొయ్యలు కూడా మనకి కూర దగ్గర అయింది. రొయ్యలు కూడా బాగా ఉడికి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఉడికినటువంటి గోంగూర పేస్ట్ని చూడండి ముద్దగా అయింది కదా, ఆ గోంగూర పేస్ట్ని రొయ్యల్లో వేసుకోవాలి. రొయ్యల్లోని మొత్తం అంతా కూడా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు రొయ్యలు గోంగూర కలిపి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మూత పెట్టుకొని ఈసారి హై ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు ఉడికినించాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే రొయ్యలు గోంగూర మొత్తం కూడా ఉడికి రెడీగా ఉంది. ఇంకా పోపు పెట్టుకోవడమే ఆలస్యం. ఇప్పుడు మనంతా పక్కన పెట్టుకొని మరో పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోని పోపు గింజలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు రెమ్మలు ఇవన్నీ కూడా వేసుకొని ఒక లైట్గా సగ తగలనిచ్చిన తర్వాత లైట్గా వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఉడికినటువంటి గోంగూర రొయ్యలు ఆ ముద్దని తీసి ఇందులో వేసుకోవాలండి. ఆ కూరని వేసుకొని నూనెలో బాగా కలుపుకొని నూనెలో బాగా ఉడకనివ్వాలి ఒక 2-3 నిమిషాలు. ఇప్పుడు మనం మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడకనిస్తే గుమగుమలాడే రొయ్యలు గోంగూర చూడండి నూనె తేలి ఆ నూనెలో బాగా ఉడికి రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది తినడానికి. ఈ రెసిపీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి ప్లీజ్.